హాయ్ ఫ్రెండ్స్, పవర్ పాయింట్లో హౌ టు ఇన్సర్ట్ ఈక్వేషన్స్ని ఏ విధంగా రాసుకుంటాం, ఫ్రాక్షన్స్ని ఏ విధంగా రాస్తాం, అలాగే లాగరిథంని ఏ విధంగా రాస్తాం అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. అయితే పవర్ పాయింట్ని ఈ విధంగా ముందుగా స్లైడ్ని తీసుకుని మనం ఎంటీ స్లైడ్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ మనం దీని మీద మనం రాసుకోవాలంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బాక్స్ని ముందు తీసుకొని ఇక్కడ మనం ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నాం మౌస్తో. టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్లోకి వెళ్తే టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ మనం రాసుకున్నాం. కొద్దిగా పెద్ద సైజు మనం ఇక్కడ తీసుకున్నాం, మీకు విజిబుల్గా ఉండాలని ఫాంట్ సైజ్ పెద్దది తీసుకొని ఒక ఈక్వేషన్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. అదేమిటంటే ఈక్వేషను ఎక్స్ స్క్వేర్డ్ కావాలి మనకి, కాబట్టి ఎక్స్ పక్కన 2 ప్లస్ 3x ప్లస్ 10. నాకేమి ఈక్వేషన్ కావాలి? ఎక్స్ స్క్వేర్డ్ ప్లస్ 3x ప్లస్ 10 ఈక్వేషన్ కావాలి. దానికోసం ఏం రాశాను? ఎక్స్ 2 అలాగా ప్లస్ 3x ప్లస్ 10 అని రాశాను. ఇప్పుడు ఈ విధంగా మీకు విజిబుల్గా ఉండడం కోసం పెద్ద సైజు మీకు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఎక్స్ స్క్వేర్డ్ కావాలి అంటే ఎక్స్ పక్కన 2ని పైకి పంపించాలి. ఈ ఆప్షన్ ఏంటి? దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫాంట్ దీనిలోకి వెళ్ళి ఆ కార్నర్లో చూడండి, అక్కడ ఆ కార్నర్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ 30లో ఉంటుంది, 45 మార్చుకోండి. ఈ విధంగా 45 మార్చుకొని ఓకే చేస్తే అది ఎక్స్ స్క్వేర్డ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఏం చేసామైతే ఎక్స్ స్క్వేర్డ్ కావాలంటే ఎక్స్ పక్కన 2 వేసుకొని అక్కడ ఫాంట్లోకి వెళ్ళి అందులో కార్నర్లో మనం క్లిక్ చేస్తే మనకి సూపర్ స్క్రిప్ట్ దగ్గర మనం ఆ విధంగా 30 ఉన్నది 45 చేసుకొని సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ మనం పెట్టుకుంటే ఆ విధంగా మనకి ఎక్స్ స్క్వేర్డ్ ప్లస్ 3x ప్లస్ 10 అనేది వచ్చింది. అయితే అది కాకుండా మాన్యువల్గా మనం ఏం చేయొచ్చు, మామూలుగా ఏం చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్డ్ అనేది రాయాలంటే ఏం చేస్తాం? అప్పుడు ఎక్స్ ప్లస్ 2x 3x ప్లస్ 10 రాసుకొని ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాం. అది సైజు కొద్దిగా పెద్దది తీసుకొని దాంట్లో 2 అనేది టైప్ చేశాను. ఆ టెక్స్ట్ బాక్స్ని మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇలా ఇక్కడ కొద్దిగా ప్లస్ని కొద్దిగా జరుపుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 10 అనేది మనకి ఇక్కడ వచ్చింది. 2 సైజుని కొద్దిగా మనం పెంచుకుంటే పై దానిలాగా మనకి కనిపిస్తుంది. ఆ 2 సైజుని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. లేదంటే ఈ 3x స్క్వేర్డ్ ఇక్కడైనా మనం పెట్టుకోవచ్చు. చూడండి, జస్ట్ దీన్ని కొద్దిగా ఇలా జరుపుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు. అప్పుడు ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 10 అయ్యింది. ఇలాగ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు 2కి బదులు 3ని వేసుకుంటే 3x క్యూబ్ లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x. అలాగే మాన్యువల్గా కూడా మనం ఇక్కడ ఈక్వేషన్ మనం రాసుకోవచ్చు. దీన్ని అంతటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+G కొడితే మనకి ఇది ఒక ఆబ్జెక్ట్గా మారిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒక ఈక్వేషన్ ఆ విధంగా వస్తుందన్నమాట. ఇలాగ మనం ఇక్కడ ఉపయోగించేటటువంటి సెట్టింగ్స్లో పెట్టి మనం ఈక్వేషన్ రాయొచ్చు. మాన్యువల్గా కూడా మనం ఇలాగా తయారు చేసుకొని ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఈ 3ని మళ్ళీ కాపీ చేసి మనం ఎక్స్ పక్కన స్క్వేర్ పెట్టుకుంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్డ్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక టైపు మనం ఇక్కడ యానిమేషన్ దీనికి ఇవ్వాలి అంటే ఏం చేయాలి? వైప్ యానిమేషన్లో యారో మార్క్ ఈ విధంగా వచ్చేటట్లుగా మనం ఇచ్చుకుంటే ఆ ఈక్వేషన్ అనేది అలాగే మనం రాస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ విధంగా ఇక్కడ కొద్దిగా స్లోగా మనం టైం కూడా తక్కువ ఇచ్చుకోవాలి. 5 సెకండ్స్ ఇలాగ ఇచ్చుకొని మనం పెట్టుకొని ఓకే చేసుకోవాలి. ఇలాగనే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం అక్కడ టైంని మనం 5 సెకండ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకొని మనం చేసుకుంటే అది మనకి ఒక ఈక్వేషన్ రాస్తున్నట్టుగా మనకి యానిమేషన్ వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 10 వైప్ యానిమేషన్ అంటాం దీన్ని.
దీని లెఫ్ట్ రైట్ యానిమేషన్ అనమాట, అది యారో మార్క్. ఇప్పుడు ఫ్రాక్షన్ చూద్దాం. ఒక భిన్నాన్ని ఏ విధంగా రాస్తాం. ఒక భిన్నం రాసుకోవాలంటే పవర్ పాయింట్లో ఎలా, దీనికి 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 రకాలు ఒకసారి ఇక్కడ ఎలా రాస్తామనేది చూద్దాం. ఈ భిన్నం మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3/5, 3/7 కావాలి. కావాలంటే ఏం చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫస్ట్ మెథడ్ చూడండి. ఏం చేసాను, ఇన్సర్ట్లోకి వెళ్ళి పై ఈక్వేషన్స్లోని మనం ఇక్కడ కొడితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇలా మనం చూస్తే ఇక్కడ చాలా కనిపిస్తుంది. ఇందులో ఫ్రాక్షన్ తాలూకా ఇది కూడా ఉంది సింబల్. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఫ్రాక్షన్ ఇది వచ్చిందనమాట. ఇది పెద్ద సైజు మనకి చేస్తే మనకు విజిబుల్గా కనిపిస్తుంది మీకు. దీని ఫాంట్ సైజు కూడా పెంచాం ఈ విధంగా చూడండి. ఇక్కడ అంటే ఏమిటి, ఇన్సర్ట్లోకి వెళ్ళి సింబల్స్లోకి వెళ్ళి పై సింబల్స్లోకి వెళ్తే మనకి ఫ్రాక్షన్ మనకి ఉంటుంది, బాక్సులు వస్తాయి. ఆ బాక్సుల్లో మీకు నచ్చిన నెంబర్ని మీరు టైప్ చేసుకుంటే సరిపోతుంది. 3/5 ఈ విధంగా మనకి ఒక ఫ్రాక్షన్ మనకి కనిపిస్తుంది. అలా కాకుండా మాన్యువల్గా మనకు కావాలి. మాన్యువల్ కావాలంటే ఏంటి, 3 చూడండి, ఇక్కడ ఆల్రెడీ 3 టైప్ చేశాను. ఇప్పుడు బై కావాలంటే ఏంటి కావాలి, ఒక లైన్ కావాలి, ఒక లైన్ సెగ్మెంట్. దాన్ని తీసుకుని కింద చూడండి ఈ విధంగా డ్రా చేశాను. దాని థిక్నెస్ పెంచండి, అలాగే పొట్టి చేసుకోండి, లైన్ కొద్దిగా పొట్టి చేసుకోండి. ఇంకా థిక్నెస్ పెంచుకోవచ్చు, మన ఇష్టమే. కాకపోతే ఇలా ఉంచుకున్నాం. 3ని ఈ విధంగా ఉంచాం. ఆ 3ని కాపీ పేస్ట్ చేసాం, లేదా Ctrl+D కొడితే మనకి ఒకటి ఎక్స్ట్రా 3 వస్తుంది. దాన్ని 5 కింద మార్చాను. అప్పుడేమైంది, 3/5 అని మన మాన్యువల్గా ఒక ఫ్రాక్షన్ మనం చేసుకోవచ్చు. మొత్తం టోటల్గా మూడింటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+G కొడితే ఈ విధంగా 3/5 అనే ఒక ఆబ్జెక్ట్గా మారిపోతుంది అనమాట. ఈ విధంగా కూడా మనం ఫ్రాక్షన్స్ని మనం మాన్యువల్గా తయారు చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇన్సర్ట్ ఆప్షన్ ఉండి మీకు సింబల్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. అయితే ఎంఎస్ ఆఫీస్ 16, 19 వీటిలో ఉంటాయి ఇన్సర్ట్ ఆప్షన్స్, సింబల్స్. కానీ 7లో ఉండదు. 7లో ఉన్నప్పుడు ఇంకో టైప్ చెప్పాను కదా, మాన్యువల్గా 3/5 ఏ విధంగా చేయొచ్చు ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫ్రాక్షన్ ఈ విధంగా చేసుకున్నాం. లాగర్థం కావాలి. లాగర్థమ్స్ని కూడా మనం ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. లాగ్ 75/10 కావాలి నాకు. లాగ్ 75/10. ఇప్పుడు ఏం చేస్తాం, 75 రాసి బేస్ 10 అంటే కిందకి రావాలి కదా, అందుకు 75 ముందుని 10 వేసుకోండి. ఇప్పుడు 10 సెలెక్ట్ చేయండి. ఈ 10 సెలెక్ట్ చేసి ఇందాక మనం చెప్పినట్టు ఫాంట్లోకి వెళ్ళి, పై బార్లో ఫాంట్లోకి వెళ్ళి, ఇందాక సూపర్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు సబ్స్క్రిప్ట్ అని కింద ఉంచండి, కిందని దాని లాస్ట్ ఆప్షన్, దాన్ని ఓకే చేయండి. ఆటోమేటిక్గా 10 కిందకి బేస్ కింద వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా లాగ్ 75/10 అని మనం ఇక్కడ ఈ విధంగా మనం ఒక టైప్ ఆఫ్ మెథడ్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మనకు ఉన్న మెథడే మనకి ఇందులో ఉంది. అలా కాకుండా ఇన్సర్ట్లోకి వెళ్ళి అందులో ఆప్షన్లు ఉంటాయి. అందులో లాగర్థం ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఆ లాగ్స్ అని కింద ఉంటే దాన్ని టైప్ చేస్తే అది ఓ డిఫాల్ట్గా లాగ్ సింబల్ని ఇస్తుంది. అది లాగ్ డాష్ బేస్ డాష్ అని ఒక బాక్స్. ఇప్పుడు ఇందులో 75, అలాగే ఇందులో 10 టైప్ చేసుకుంటే మనకి లాగ్ 75/10 అని వచ్చేస్తుంది. అలా కాకుండా మాన్యువల్గా నాకు మనం తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్షన్ లాగే మాన్యువల్గా కూడా మనం ఒక లాగర్థంను మనం తయారు చేసుకోవచ్చు. విండోస్ 7 వాళ్ళకి ఇవి తెలియని వాళ్ళకి కోసం ఇది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒక 3 అంటే ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకొని అందులో లాగ్
75 అని రాశాను. కొద్దిగా గ్యాప్ ఇచ్చాను లాగ్కి 75కి. బేస్ 10 కావాలి కదా, మరొక 3ని ఇక్కడ తీసుకొచ్చాను, కాపీ పేస్ట్ చేశాను. ఆ బేస్ 10 దగ్గరికి ఒక 3ని ఈ విధంగా తీసుకొచ్చి అక్కడ 3ని ఏం రాయాలి, 10 అని రాయాలి. 10 అని రాయగానే ఇది కొద్దిగా ఫాంట్ సైజ్ పెరగడం వల్ల కిందకి దిగింది. గాబరా లేదు, దాన్ని కొద్దిగా ఇలా లాగి దాని ఫాంట్ సైజ్ తగ్గించండి బాగా. 10 తాలూకు ఫాంట్ సైజ్ని మనం డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేస్తే తగ్గిపోతుంది. ఆ 10ని మీకు నచ్చిన ప్లేస్లో ఇలా పెట్టుకోవచ్చు. ఇది మాన్యువల్గా మనం లాగర్థమ్స్ రాసుకునేటప్పుడు ఈ మెథడ్ని ఉపయోగించి మనం రాసుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో ద్వారా మనం ఈక్వేషన్స్ ఎలా రాయాలో చూసాం, ఫ్రాక్షన్స్ని ఎలా రాసుకోవాలో చూసాం, అలాగే లాగర్థమ్స్ని ఎలా రాయాలో చూసాం. ఇక్కడ మీకు 3 టైప్స్ చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు చేసుకుంటాం. థ్యాంక్ యూ 1 and all.